عندي خوش فصلة يا اخي تفوز فوز والله خوش رقصة يا اخي دوس دوس عندي خوش فصلة يا اخي تفوز فوز والله خوش. హలో చేసి చలో సీతానగర్ నుండి ఈ ఇల్లు గుర్తుందా ఆసిఫ్ భాయ్ గారిది. అయితే ఈ ప్రాజెక్ట్ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామండి. ఎన్నో సవాళ్ళు ఎదుర్కొని ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఎందుకంటే గృహప్రవేశానికి ఎక్కువ టైం లేదు. 4-5 రోజుల వ్యవధిలోనే రాత్రింపగళ్ళు వర్క్ చేసి ఆసిఫ్ గారి కళాల ఇంటిని పూర్తి చేసి గృహప్రవేశానికి అందించామండి. పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం లేనందున దీన్ని సిట్అవుట్ కింద ఇచ్చాము. పిల్లలు వాళ్ళు ఊగడానికని ఉయ్యాల అది పెట్టాం. ఇదంతా ఏమో చెప్పుల స్టాండ్ ఫుట్వేర్స్ అవన్నీ పెట్టుకోవడానికి. ఇక్కడ కస్టమర్ ఏమన్నారండి నాకు ఫిష్ ట్యాంక్ పెట్టుకోవాలండి, ఫిష్ ట్యాంక్ కోసం అంటే ఫిష్ ట్యాంక్ కోసం అని చెప్పి పెట్టాము. ఇది ఓపెన్ ఏరియా కాబట్టి అవుట్లుక్ సీలింగ్ లుక్ మరీ డామినేటెడ్గా ఉందని చెప్పి పీవీసీ సీలింగ్ ఇచ్చామండి. ఎందుకంటే ఇక్కడ చలికాలంలో వానాకాలం ఎలాంటి వాతావరణం పీవీసీ సీలింగ్ నిలబడుతుంది. ఒకసారి లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి. ఇది వచ్చేసరికి హాల్ ఇచ్చామండి. హాల్లో టీవీ యూనిట్ అంతా ఇటాలియన్ టైప్ కాన్సెప్ట్ అనమాట. ఇది జనరల్గా ఇండియాలో ఏంటంటే బాక్స్ టైపు ఎక్కువ ఐటమ్స్ అవి ఇచ్చి పల్లకులు అవి పెడతారు. ఇటాలియన్ టైప్ ఇచ్చాము. బ్లూటెడ్ గ్లాసెస్ మ్యాక్సిమం 84-85 ఇంచెస్ టీవీ వరకు దీంట్లో పెట్టుకోవచ్చు. అయితే ఈ ఫర్నిచర్ అంతా ఆసిఫ్ గారే హైదరాబాద్ నుంచి ఆయన తెప్పించుకున్నారండి. ఓన్లీ మనం ఇంటీరియర్స్ అవి చేసాము. ఆయనకి ఇస్లామిక్ థీమ్ అంటే ఇష్టం కాబట్టి ఇస్లామిక్ వాతావరణం ఇంట్లో ఉండాలని చెప్పి ఇలాగా అంతా ఫ్లూటెడ్ గ్లాసెస్తో వాటితో ప్లేస్ చేసామండి. డోర్స్ కూడా ఫ్రేమ్ వర్క్ చేసాం. ఎందుకంటే ఫ్రేమ్ వర్క్ చేస్తే ఈ రూమ్కి ఫస్ట్ అపియరెన్స్ చాలా బాగుంటుంది. అందుకోసం వీటికి ఫ్రేమ్ లుక్ కూడా ఇచ్చాం. పాసేజ్లో కూడా సీలింగ్ అది కూడా ఇచ్చాం. బెడ్రూమ్లో బెడ్ అది మనం తయారు చేసామండి. ఆయనకి బ్యాక్గ్రౌండ్ వాల్కి అంత ప్యానల్ వర్క్ అది చేయాలంటేను మొత్తం ఆయన కోరిక ప్రకారం ఆయనకి నచ్చిన డిజైన్తో సెట్ చేసాం. వార్డ్రాప్స్ కూడా ఏంటంటే న్యాచురల్ టేక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇచ్చాం. ఇక్కడ విండో ఓపెన్గా ఉండాలి, గాలి వెళ్తారని చెప్పి ఇక్కడ కర్టన్స్ అవి పెట్టుకోవడానికి ఇచ్చాము అనమాట. డ్రెస్సింగ్ టేబుల్ కూడా బెడ్ పక్కనే ఇచ్చాము. డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ ఇచ్చి దానికి ర్యాక్స్ అవి కింద ఇచ్చామండి. ఇది రెండో బెడ్రూమ్ అండి. ఆసిఫ్ గారు వాళ్ళ అమ్మా నాన్నగారు వాళ్ళంతా ఉంటారు. ఇది రెండో బెడ్రూమ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. కలర్స్ కూడా చాలా డీసెంట్ కలర్స్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆయనకి తగ్గట్టుగానే వచ్చింది. అయితే ప్రతి బాత్రూంలో ఒక వెస్ట్రన్ కమోడ్ ఇచ్చాం. 3 బెడ్రూమ్స్కి 3 కమోడ్స్ ఇచ్చాం. మీరు హాల్ని చూశారు కదా. హాల్లో ఫస్ట్ బెడ్రూమ్ వచ్చేసరికి ఇక్కడ ఉందండి. సెకండ్ బెడ్రూమ్ ఏమో ఇది. 3వ బెడ్రూము కిచెన్ మాత్రం మాయమైపోయినండి. ఎక్కడ కంగారు పడమాకండి, నాతో పాటు రండి. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. ఇది మూడో బెడ్రూమ్ చూశారు కదా. కిచెన్ చూపిస్తాను రండి. హాల్లోంచి జనరల్గా ఓపెన్ కిచెన్ పెడితే హాల్లో అంతా కిచెన్లో వంట చేస్తున్న వారంతా కనిపిస్తూ ఉంటారు. కొద్దిగా మనకి ప్రైవసీ ఉండాలని చెప్తే హిడెన్ డోర్స్ పెట్టామండి. అది హాల్లో వాల్ పార్టేషన్లో డిజైన్లో కలిసిపోయింది, కానీ అక్కడ బెడ్రూమ్ ఉంది కిచెన్ ఉందని చెప్పి ఎవరికి ఓపెన్ చేసేదాకా తెలియదు. అయితే దీనికి వచ్చేసరికి అంతా మోడ్యులర్ కిచెన్ ఇచ్చాము. అన్నీ వీటితో పాటు కాంప్లిమెంట్గా చిమ్నీ కూడా పెట్టాము. ఇది
ఇది ఓపెన్ డైనింగ్ టేబుల్ అండి. ఒకవేళ ఒక ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేయాలంటే దీని మీద చేయొచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అంతా బ్రేక్ఫాస్ట్ చేయాలంటే దీని మీద బ్రేక్ఫాస్ట్ చేసి ఐటమ్స్ అవన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు. హ్యాండ్ వాష్ కూడా పక్కనే ఇచ్చాం, ఇటాలియన్ వాష్ బేసిన్ ఇచ్చాం. ఇది ఫోల్డబుల్ అండి, మనకి యూజ్ అయిపోగానే క్లోజ్ చేసేస్తే మళ్ళీ మనకి ఏరియా అంతా ఇదవుతుంది. బయట వారు వచ్చినప్పుడు ముందు హాల్లో కూర్చుంటారు కాబట్టి హాల్ని చూసే ఇల్లంతా వాళ్ళు క్యాలిక్యులేషన్ వేస్తారండి. మనకి హాల్లో ఎంత రిచ్ అపియరెన్స్ ఉంటుందో ఇంటి ఓనర్ని అంత రిచ్గా ఎవరైనా క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ థీమ్స్ అన్నీ కస్టమర్ ఆయన కోరిక మీద అవుట్లుక్ రావాలని చెప్పి ఎంతో కష్టపడి 10 సార్లు రీమేక్ చేసి ఎంతో కష్టపడి చేసాం. ఇవన్నీ చాలా అంటే చాలా కష్టపడ్డాం. అలాగే అవుట్లుక్ కూడా అసలు ఎక్సలెంట్గా వచ్చిందండి, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ హౌస్ ఓనరు మా వాల్యుబుల్ కస్టమరు ఆసిఫ్ గారితో ఒక్కసారి ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. ఆయన కూడా ఈరోజు మాకు అందుబాటులో దొరికారు. జనరల్గా ఆయన బిజీగా ఉంటారు, మా కోసం టైం కేటాయించారు. నమస్తే సార్. अस्सलाम वालेकुम भाई. वालेकुम सलाम. فلوس عندي خش فصلة يا اخي تفوز فوز والله خش عيل سوي رقصة بياع يبلي واحد డైమండ్ కస్టమర్ అని చెప్పాలండి. నాకు దేవుడు ఇచ్చిన అన్న లాంటి వ్యక్తి, నాకు కష్ట సుఖాల్లో కానీ మంచి సలహాదారుగా కూడా ఉంటారు. ఆయన కళల ఇంటిని నిర్మించడానికి చాలా కష్టపడ్డాను. అయినా సరే గృహప్రవేశం రోజు ఎంతమంది ఆయన్ని పొగిడారు, ఎంతమంది ఆయనతో సంతోషంగా మాట్లాడారో నా గురించి కూడా అంతే గొప్పగా చెప్పారు. ఆయనకి నాకు ఇద్దరికి చాలా సంతోషంగా అనిపించింది. డబ్బు అనేది శాశ్వతం కాదండి. మనం ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాము అంటే ఆ ప్రాజెక్టుని చివరి రోజు వరకు, అంటే ఈ రోజు వరకు మనం రాత్రైనా పగలైనా అదే బాధ్యతతో పనిచేసి ఇచ్చే గుణం మనకు జేసీకి ఉంది. అలాగే మంచి వ్యక్తి, చాలా బాగా చూసుకుంటారు నన్ను, మా టీం అందరినీ. ఒకసారి ఆయనతో మాట్లాడి మన జేసీ ప్రయాణం ఎలా సాగిందో ఒకసారి మాట్లాడదామండి. సార్ ఇంతకాలం మనం చేసిన ప్రయాణంలో మీకు ఇల్లు నిర్మించే విషయంలో మీరు చెప్పిన సలహాలు కానీ పాటించామా లేదా, మీరు చెప్పే విధంగా చేసామా లేదా, ఫైనాన్షియల్గా కూడా ఏదన్నా లావాదేవీల విషయాల్లో ఎక్కడన్నా ఇద్దరికి ఏదైనా మనస్పర్ధలు రావడం కానీ, లేకపోతే పేమెంట్స్ తీసుకొని ఇబ్బంది పెట్టడం కానీ, లేకపోతే ఫర్దర్గా ఏదన్నా మా వర్కర్ల టీంలో కానీ ఎవరైనా మిమ్మల్ని వర్క్ విషయంలో, క్వాలిటీ విషయంలో, మెటీరియల్ విషయంలో కానీ ఏ విధమైన మిమ్మల్ని డబ్బుల పరంగానో ఇంకో విధంగానో ఇబ్బంది పెట్టడం ఏమన్నా చేసామా సార్? లేదు. జేసీ వాళ్ళు నాకు ఒక సంతోషాన్ని ఆయన పరిచయం చేశారు. ఆ పరిచయం చేసిన కాంచి జిలానీ భయ్ భయ్యాని ఎందుకంటున్నానంటే నిజంగా ఒక బ్రదరే నాకు. ఒక డీలర్ కింద నేను చూడలేదు. నేను తనతో ఒకరే మాట చెప్పా, భయ్యా మీ అన్న ఇల్లు కడుతున్నావు అనుకో, నేను పట్టించుకోను అన్నాను. నిజంగా ఒక డీలర్ తన ఇల్లు ఎలా కట్టుకుంటాడో నా ఇల్లు ఆయన అలాగే కట్టాడు. మా ఇద్దరి మధ్యలో ఎటువంటి మిస్అండర్స్టాండింగ్స్ కూడా లేవు. ఇదేదో పబ్లిసిటీ కోసం చెప్పడం కాదు, నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అంతేకాకుండా నా గృహప్రవేశానికి దగ్గర ఒక 2000 మంది వచ్చారు. ఈ 2000 మంది కూడా ఒక్కడు ఒక వంక పెట్టల. చాలా మంచిగా మెచ్చుకున్నారు డీలర్ని, చాలా బాగా కట్టే అన్నారు. నా కలల డ్రీము నా హౌస్. నాకు 42 సంవత్సరాలు, నేను ఇది స్టార్ట్ చేసి ఒక 10-12 నెలలు అవుతుంది. నా ఇల్లు ఎలా ఉండాలో అల్లా దయ వల్ల జిలానీ భయ్ తరఫు నుంచి నా డ్రీమ్ మొత్తం సంకల్పం చేశారు. అల్లాకి లాక్ షుగర్, ఒక బిల్డర్, ఒక కస్టమర్ ఒక నోట్ అనేది రాయించుకుంటారు ఇన్ని స్టెప్పులుగా అమౌంట్ ఇవ్వాలి అని. కానీ నేను చాలా మిడిల్ క్లాస్ అండి, నాకు ఆ అమౌంట్ అనేది లేదు. అప్పుడు 10,000 అప్పుడు 50,000 చొప్పున ఇచ్చానే కానీ ఏ రోజు నాకు బిగ్ అమౌంట్ ఇవ్వండి, నాకు ఇంత పని చేయాలి అని ఏ రోజు ఒక్క ఆవగింజంత కూడా నన్ను ఫోర్స్ చేసింది లేదు. ఇది నా మనస్సాక్షిగా నేను చెప్తుంది మాట. జేసీ చాలా గ్రేటు. జిలానీ భయ్ ఇంకెన్నో కట్టాలని అల్లాకి దువా చేస్తూ, అలాగే ఈయన పేరు ప్రతిష్టలు ఇంకా పెరగాలని దువా చేస్తాను. అల్హమ్దులిల్లాహ్. థ్యాంక్ యూ సార్.
మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. నాకు కళ్ళలో నీళ్ళు రావట్లేదు కానీ అండి, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది అంటే బాధగా ఉందండి. ఎందుకంటే రేపటి నుంచి ఇక్కడ ఇప్పటిదాకా ఉన్నంత చనువుతో నేను రాలేను సార్. ఎన్నో ప్రాజెక్టులు చేశాం కానీ ఇది నా జీవితంలో ఒక మైలురాయండి. فصلة يا اخي تفوز والله خوش رايك.